పట్టుదల ఉంటే సాధించాలనేది ఏమీ లేదు. లక్ష్యం అందరికీ ఉంటుంది. అది చేరుకోవాలంటే చాలా శ్రమ అవసరం. ఈ నేపథ్యంలోనే డాక్టర్గా సేవలు అందించి సివిల్స్లో 2 సార్లు ఫెయిల్ అయిన పట్టు వదలని విక్రమార్కుల్లా 3వసారి రాసి సివిల్స్లో ర్యాంకు సంపాదించారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన మానస. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, 975వ ర్యాంక్ వచ్చింది, ఏ విధంగా చూడొచ్చు? నమస్తే అండి, నా పేరు మానస. నేను శ్రీకాకుళం జిల్లాకు చెందినదాన్ని. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు యూపీఎస్సీలో ఈ మధ్యన రిలీజ్ చేసిన ఫలితాల్లో 975వ ర్యాంక్ వచ్చింది. ఇది నా 3వ అటెంప్ట్. నేను ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పూర్తి చేశాను. తర్వాత నుంచి సివిల్ సర్వీసెస్ సాధించాలని ఎగ్జామ్కి 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే డాక్టర్గా చేస్తున్నారు, సివిల్ అవ్వాలని రాయాలని చెప్పి ఎలా అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ అవ్వాలని ఉండేదన్నమాట. పెద్ద పెద్ద ఆఫీసర్స్, కలెక్టర్స్ వీళ్ళందరినీ చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో ఆ మోటివేషన్ నాకు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాక ఇంకా ఎక్కువైంది. సో ఆ దృక్పథంతో మళ్ళీ సివిల్ సర్వీసెస్ చేద్దామని కోచింగ్ తీసుకున్నాను. కుటుంబంలో ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ కానీ, మా మెంటర్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నేను లోగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. సో అందుకనే నేను చాలా త్వరగా లక్ష్యాన్ని చేరుకోగలిగాను అనమాట. ఎందుకంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే చాలా కష్టం ఈ ప్రిపరేషన్. అంటే ఏమనేవారు? ఫాదర్ 2 సార్లు రాశారు కదా, మీరు పోయింది ఎందుకమ్మా, ఇంకా 2 సార్లు అటెంప్ట్ చేసావు, రాలేదు, 3వసారి ఎందుకని అనలేదు? ఎప్పుడు అనలేదండి. అంటే నేను వాళ్ళకి ముందరే చెప్పాను, నేను ఒక 4 సంవత్సరాలు ట్రై చేస్తాను అని చెప్పి. సో వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. అండ్ మా మదర్ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా తన జాబ్కి లీవ్ పెట్టేసుకొని వచ్చేసేవాళ్ళు అనమాట. సో నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా యూజ్ అయింది. అంటే ఎంబీబీఎస్ అవుతున్నప్పుడే మీరు సివిల్స్ రాయాలనుకున్నారా, లేకపోతే ముందుగా నుంచి సివిల్ అని ఉందా? ఎంబీబీఎస్ ముందు నుంచే ఉండింది. ఎంబీబీఎస్ చేశాక నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. అంటే ఎలా చదివారు మేడం? అంటే సివిల్స్ సాధించడం అంటే అంత ఈజీ కాదు. 2 సార్లు మీరు అటెంప్ట్ చేసి పోయిన పరిస్థితి ఉంది, 3వసారి గెలిచారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మెయిన్ ఏంటంటేనండి, ఎగ్జామ్ మీద క్లారిటీ ఉండాలన్నమాట. ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువ చూసుకోవాలి. మెయిన్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రిలిమ్స్కి కానీ 3 దశల్లో జరుగుతుంది ఎగ్జామ్. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూ, ఏదైనా ఎక్కువ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మన మిస్టేక్స్ మనం అంత రెక్టిఫై చేసుకోగలం. అండ్ ఒక రైట్ మెంటర్ ఉండాలన్నమాట మనకి ప్రిపరేషన్లో. అలా నాకు చాలామంది హెల్ప్ చేశారు. లైక్ కామ్రాజ్ సార్, గౌతమ్ సార్ అని చెప్పి, అండ్ జోసెఫ్ సార్, గురు సార్, వీళ్ళందరూ నాకు ముందు నుంచి గైడ్ చేసేవాళ్ళు అన్నమాట. 3 years నుంచి నాకు చాలా హెల్ప్ అయింది అది. అంటే ఒక పక్క డాక్టర్గా చేస్తున్నారు, మరో పక్క సివిల్స్, 2 బ్యాలెన్స్ ఎలా చేసేవారు? అంటే ఇది నేను ఈ మధ్యన ఒక 6 months అయిందండి జాబ్లో జాయిన్ అయ్యి. అంతకు ముందర నేను ఓన్లీ ప్రిపరేషనే చేసేదాన్ని. సో నాకు టైం సరిపోయేది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3-4 గంటలు అలా చదువుతున్నాను అంతే. అంటే ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు మనం మీరు ఐఏఎస్ అవ్వాలని కోరిక? నాకు ముఖ్యంగా ఏంటంటే లైక్ ప్రజలకు సేవ చేసే ఏదైనా దగ్గర ప్రొఫెషన్లో ఉండాలండి. కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ అయితే ఏంటంటే మన సమాజానికి ఇంకా సేవ్ చేయొచ్చు. అదే డాక్టర్ ప్రొఫెషన్లోనే ఉండిపోతే ఓన్లీ హెల్త్ వరకునే నా ఇది పరిమితి అవుతుందని చెప్పి అనే ఆలోచనతో నేను చేశానండి. ఐఏఎస్ అయినా పొలిటికల్స్ లో వాళ్ళు పని చేస్తుండాలి. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే రాజకీయాలకు అనుకూలంగా కొంతమంది చాలామంది పని చేస్తున్నారు. మీరు ఏ విధంగా దీన్ని ఎదుర్కొంటారు? నేను ముందరే ఎథిక్స్ ఏదైతే నేర్చుకున్నానో నా ప్రిపరేషన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ట్రై చేస్తానండి. అండ్ డాక్టర్ కింద కూడా నేను చేసినప్పుడు నాకు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఐడియా ఉంది. కాబట్టి నేను ఎప్పుడు నా బౌండరీస్ తీసుకొని ఎంతవరకు హెల్ప్ చేయాలో, ఎంతవరకు ఏం చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాను. కళ అందరికీ ఉంటుంది సాధించాలని, కానీ అది కొంతమంది చేరుకుంటారు. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనకి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎప్పుడు మనం వెనకబడిపోకూడదు అనమాట. దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందడుగేయడానికి ట్రై చేయాలి. ఇంకొకటి ఏంటంటే మనకి సక్సెస్ వచ్చినప్పుడు కూడా అతిగా ఆనందపడకూడదు. దాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటా లైఫ్లో ఏంటంటే రెండింటిని ఫేస్ చేయాలి అని ఒక ఆలోచనతో ఉండాలన్నమాట. ఒకవేళ యూపీఎస్సీ అవ్వకపోయినా ఈ ప్రిపరేషన్ వల్ల యూపీఎస్సీ ప్రిపరేషన్ వల్ల వచ్చే నాలెడ్జ్ మాత్రం వేస్ట్ అవ్వదని నేను ముందర నుంచి నమ్మాను. సో అందుకనే మేబీ వచ్చినా రాకపోయినా నేను హ్యాపీగానే ఉండేదాన్ని అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఏ విధంగా మీరు స్ఫూర్తినిస్తారు? ఆ ఏజ్లో ఉండేటప్పుడు మార్క్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి, కానీ తర్వాత దీని గురించి ఇలా చేసావా అన్న ఒక థాట్ వస్తుంది అనమాట.
సో మార్క్స్ అనేది ఇంపార్టెంట్, కాకపోతే ఓకే తక్కువ వచ్చాయి, ఇంకేదైనా వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ వేరే ఉండొచ్చు, అంటే కొంతమందికి స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, డాన్సింగ్ అలా ఏమైనా. సో అదర్ దాంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఉన్నారు, తను చదువులో సాధించకపోయినా తను మంచి క్రికెటర్ అయ్యారు. అలా చాలామంది మనకు ఆదర్శంగా నిలిచారు. సో వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మెయిన్గా. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? మా ఫాదర్ కోర్టులో సీనియర్ అసిస్టెంట్ కింద చేస్తారండి. అండ్ మా మదర్ ఏరియా హాస్పిటల్లోని హెడ్ నర్స్ కింద వర్క్ చేస్తున్నారండి. ఓన్లీ రీడింగ్కి ఎంత టైం కేటాయించడం అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎవరైనా సినిమాలు కానీ షికార్లు కానీ దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, అలాంటిది మీరు సివిల్స్ అంటే చాలా కష్టంగా ఉంది. కొంతమంది మొబైల్ కూడా వాళ్ళని పరిస్థితి ఉంది. ఇనీషియల్గా అయితే ఒక 12 to 14 hours అలా పెట్టేదాన్ని స్టార్టింగ్లో. బట్ ఒకసారి నాకు ప్రిపరేషన్ అలవాటు పడ్డాక 8 to 10 hours అలా పెట్టేదాన్ని. కానీ రోజు చదివేదాన్ని కన్సిస్టెంట్గా. మన ఫ్రీ టైం కూడా మనం ఎంజాయ్ చేయగలగాలన్నమాట. ఒక్కటే ప్రిపరేషన్లో ఉండిపోతే మనకి ఏంటంటే మైండ్ ఆక్యుపైడ్ అయిపోయి ఇంకా సరిగ్గా పర్ఫామ్ చేయలేం. సో వీక్లీ వన్సో లేకపోతే 1 monthకి వన్సో మనకు నచ్చిన ఏదైనా ఉంటే హాబీ అది ఇచ్చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. మీలాగా చాలా మందికి సివిల్స్ రాయాలని ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటుంది, వాళ్ళకి ఏం చెప్పదచ్చు? ఈ ప్రిపరేషన్ చాలా కష్టమైనది. సో అది మైండ్లో డిసైడ్ అయ్యే ముందరే రావాలి. కాకపోతే ఏంటంటే కష్టమైనదే కానీ మనం సాధించలేనిది కాదు అని అయితే మైండ్లో పెట్టుకుంటే ఏదో ఒక రోజు కొంతమందికి ముందర రావచ్చు, కొంతమంది వెనక్కి రావచ్చు, కానీ ఏదో ఒక రోజు అయితే సాధిస్తారు. కరెక్ట్గా ఈ ప్రిపరేషన్ని కానీ 100% పెట్టి చేస్తే మాత్రం సాధిస్తారనే నమ్మకం అయితే నాకు కలిగింది. ఇది మానస గారు చెప్తున్నారు. పూర్తిగా 975వ ర్యాంక్ వచ్చిన మానస అయితే చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం చేరుకోవాలంటే ఏదో ఒక రోజు మీరు సాధిస్తారు. ఎందుకంటే ఓడిపోయిన కృంగిపోకుండా తప్పకుండా పట్టు వదలని విక్రమార్కుల్లా మీరు నిరంతరం శ్రమిస్తే తప్పకుండా మీకు విజయం మీ కాళ్ళ దగ్గరికి వస్తుందని అయితే చెప్తున్నారు. కెమెరా సాయితో నాయుడు, జనగలం విశాఖ.